హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి సోనీ లీవ్ లో తెలుగులో రిలీజ్ అయిన జర్నీ, స్టారింగ్ కలయారసన్, ప్రసన్న, దివ్య భారతి, డైరెక్టెడ్ బై చేరన్. ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి ఓవరాల్ గా నాకైతే నచ్చింది అండ్ బాగుంది కూడా. ఇన్ డెప్త్ గా చెప్పాలి అంటే ఈ స్టోరీ 5 క్యారెక్టర్స్ జర్నీ చుట్టూ తిరుగుతుంది. సో ఈ 5 మెంబర్స్ కేవలం ఆటోమొబైల్ కంపెనీలో ఒక జాబ్ పోస్ట్ కోసం అయితే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అనమాట. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగే ముందు మనకి ఆ 5 మెంబర్స్ బ్యాక్ స్టోరీస్ అండ్ వాళ్ళ మోటివ్స్ ని మనకి 9 ఎపిసోడ్స్ లో అయితే డైరెక్టర్ మనకి ప్రెజెంట్ చేశారు. అందరి జర్నీస్ చూశాక డైరెక్టర్ స్ట్రాంగ్ గా కొన్ని మెసేజెస్ ని ఆడియన్స్ కి కన్వే చేయడానికి బాగా ట్రై చేశాడు. ఎస్పెషల్లీ ఫార్మింగ్ గురించి చెప్పాలి, అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అండ్ ఇట్ వర్క్ సో వెల్ టు. సో స్టోరీ ఇంతకు మించి ఏముండదు. ఎపిసోడ్ వైజ్ యావరేజ్ గా 45 మినిట్స్ లెంత్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా అండ్ చూసినంత సేపు ఒక మోనోటోనస్ ఫీల్ అయితే మనకు వస్తుంది. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ వెబ్ సిరీస్ లోకి వెళ్తే 5 క్యాండిడేట్స్ బ్యాక్ స్టోరీస్ అండ్ వాళ్ళ మోటివ్స్ చూశాక ఐ వాస్ టోటలీ బ్లోన్ అవే బై ద 4 స్టోరీస్, ఎస్పెషల్లీ దేర్ ఐడియాలజీస్. అందులో ఒకటి ఫార్మింగ్, సొసైటీ సర్వీస్, పొలిటీషియన్ అండ్ మైనారిటీ ప్రాబ్లమ్స్ గురించి అయితే మనకి డైరెక్టర్ ప్రెజెంట్ చేశారు. దో ఈ ఐడియాలజీస్ అన్ని కూడా రొటీన్ గా చాలా చోట్ల మనం చూసినప్పటికీ ప్రతి దాంట్లో ఒక కొత్త యూనిక్ పాయింట్ అండ్ టఫ్ మోటివ్ ఉంటుంది. సో దీనివల్ల చాలా బాగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అండ్ మెసేజ్ కూడా స్ట్రాంగ్ గా కన్వే అవుతుంది కూడా నా ఒపీనియన్. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద సిరీస్ లోకి వెళ్ళిపోతే పర్టికులర్ గా నాకైతే 2 విషయాల్లో నచ్చలేదు. ఒకటి, డైరెక్టర్ ఏదైతే స్టోరీ అనుకుని ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాడో హీ కుడ్ హ్యావ్ ట్రిమ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్. దీనివల్ల ఆ రిపీటేటివ్ ఫీల్ అనేది పోయి ఉండేది. అండ్ ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసరికి నాకు అర్థం కానిది ఏంటంటే డిఫరెంట్ మోటివ్స్ ఉన్న ఈ 5 ఒకే జాబ్ పోస్ట్ కోసం ట్రై చేయడం అనేది, దట్టు ఇర్రెలెవెంట్ పోస్ట్ కి. సో ఆ పాయింట్ దగ్గర సరిగ్గా కన్వే కాలేదు నాకు అండ్ ఇట్ కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ లోకి వెళ్ళిపోతే కంప్లీట్లీ వాచబుల్ ఫర్ ద వీకెండ్, ఎస్పెషల్లీ ఫర్ దోస్ who are interested in this drama kind of series. మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.